ముంబై మున్సిపల్ కార్పొరేషన్ ఫలితాలు థ్రిల్లర్ని తలపించాయి. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు నిజమయ్యాయి. బీఎంసీ ఎన్నికల ఫలితాలు హంగహర్పడింది. శివసేనకు 84 సీట్లు లభించగా బీజేపీకి 81 సీట్లు లభించాయి. అనూహ్యంగా కౌంటింగ్ చివరి క్షణాల్లో బీజేపీ అభ్యర్థులు పుంజుకున్నారు. ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాకపోవడంతో ముంబై కింగ్ ఎవరన్న విషయంపై సస్పెన్స్ నెలకొంది. పాత మిత్రులు జత కడతారా? ఉద్ధవ్ ఠాక్రే బీజేపీకి స్నేహహస్తం ఇస్తారా? వేచి చూడాలి. లేదా శివసేన బాస్ కాంగ్రెస్ మద్దతు కోరతారా అన్న విషయంపై కూడా ఉత్కంఠ నెలకొంది. కాకపోతే ఒంటరిగా బీఎంసీ పీఠాన్ని ఏలాలన్న ఉద్ధవ్ ఠాక్రే కల మాత్రం నెరవేరలేదు. अभी दोबारा ये 5-10 मिनट में दोबारा करेंगे. ముంబైలో సేన కార్యకర్తల సంబరాలు అంబరాన్ని తాకాయి. శివసేన పార్టీ ఆఫీస్ దగ్గర కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. బాణాసంచా కాల్చి ఉద్ధవ్ ఠాక్రేకు అనుకూలంగా నినాదాలు చేశారు. ముంబై షహర్ మాదేనంటున్నారు శివ సైనికులు. ముంబైలోని బీజేపీ కార్యాలయం దగ్గర కూడా సందడి నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన మున్సిపల్ కార్పొరేషన్లలో ఆధిక్యం కనబరుచుతూ ఉండడంపై కమలం కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. బాణాసంచా కాల్చారు, స్వీట్లు పంచి సంబరాలు చేసుకున్నారు. మహారాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 9 మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల ఫలితాలు ఆసక్తిని రేపాయి. అన్నిట్లోనూ బీజేపీ, శివసేన తప్ప మరో పార్టీ ముందంజలో కొనసాగలేదు. ముంబై తర్వాత అందరి దృష్టిని ఆకర్షించిన నాగ్పూర్లో బీజేపీ సత్తా చాటింది. బీజేపీ 54 డివిజన్లను గెలుచుకుంది. శివసేన ఇక్కడ ఖాతానే ఓపెన్ చేయలేదు. కాంగ్రెస్ 19 స్థానాలను దక్కించుకుంది. పూణే కార్పొరేషన్ పీఠం బీజేపీకి దక్కబోయింది. పూణే మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న 162 డివిజన్లలో బీజేపీ 77 స్థానాలను గెలుచుకుంది. గత ఎన్నికల్లో గెలిచిన ఎన్సీపీ ఇప్పటివరకు 44 స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. శివసేనకు 10 స్థానాలు మాత్రమే దక్కాయి. ఎంఎన్ఎస్ 6, ఇతరులు 16 స్థానాల్లో గెలిచారు. ఇక థానేలో మాత్రం శివసేన పూర్తి ఆధిక్యాన్ని చూపించింది. తాజా ఫలితాల్లో సేన 28, బీజేపీ 11, ఎన్సీపీ 7 డివిజన్లలో ఆధిక్యం కనబరిచాయి. అయితే నాసిక్, షోలాపూర్లలో మాత్రం అధికార పార్టీ బీజేపీనే హవా చూపించింది. మొత్తంగా ముంబై, థానేలో తప్ప మిగతా అన్ని చోట్ల కమలం వికసించింది. ఇక కాంగ్రెస్, ఎన్సీపీ, ఎంఎన్ఎస్లు పెద్దగా ప్రభావాన్ని చూపించలేదు.
వస్తుంది